బిగ్ బాస్ 9 ఈ వారం నామినేషన్స్ జోరుగా జరిగాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ ఆదివారం నాడు పూర్తి అయిపోయింది. అయితే ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ నామినేషన్స్ జరిగాయి. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో 8 మంది నామినేషన్స్ అయ్యారు. మరి వారు ఎవరెవరో చూద్దాం. బిగ్ బాస్ 9 సీజన్ జోరుగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ 9 న్యూ సీజన్ 8వ వారంలో అడుగుపెట్టింది. ఇక వారం ప్రారంభం అయిందంటే చాలు హౌస్లో నామినేషన్స్ గొడవలతో హౌస్లో రచ్చ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్లో ఈ వారం కూడా అలానే గొడవలు, అరుపులు, ఆర్గ్యుమెంట్స్తో సాగింది. అయితే ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేషన్ కంటెస్టెంట్స్తో నామినేషన్ నిర్వహించారు. ఈ సీజన్ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళతో 8వ వారం నామినేషన్స్ చేయించారు. అందుకు కత్తితో పొడిచే ప్రక్రియను పెట్టారు. కెప్టెన్ మినహా మిగతా హౌస్మేట్స్ అంతా గార్డెన్లో ఒక బోర్డ్ తగిలించుకొని కూర్చుంటారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ దగ్గర 2 కత్తులు ఉంటాయి. అందులో ఒక కత్తిని వారు నేరుగా నామినేట్ చేస్తారు. ఇంకో కత్తిని హౌస్మేట్స్లో ఉన్న ఒక ఇంటి సభ్యునికి ఇస్తారు. దాంతో వారు మరొక నామినేట్ చేయాలి. కళ్యాణ్కు శ్రీజ, దమ్ము, మనీష్, మర్యాద నామినేట్ చేశారు. సీరియల్ హీరోయిన్ తనుజ పుట్టస్వామి, జబర్దస్త్ కమెడియన్ వర్సెస్ ఇమాన్యుయల్ గొడవ జరిగింది. అలాగే దివ్యల మాధురి, శ్రీజ మధ్య కూడా గొడవ అయ్యింది. తర్వాత రాము రాథోడ్ని కళ్యాణ్ నామినేట్ చేశాడు. కళ్యాణ్కు ప్రియా శెట్టి కత్తి ఇచ్చింది. దాంతో కళ్యాణ్ రాముని కత్తితో పొడిచి నామినేషన్స్ చేశారు. ఇమాన్యుయల్కి మానిష్ మర్యాద నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్కి మానిష్ మర్యాద కత్తి ఇవ్వడంతో తనుజను నామినేట్ చేశాడు. సంజనకు సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. అతనికి ఫ్లోరా సైని ఆలియాస్ ఆశా సైని కత్తి ఇచ్చింది. ఇక ఫ్లోరా సైని రీతు చౌదరిని నామినేట్ చేసింది. అనంతరం సంజనను భరణి శంకర్ నామినేట్ చేసి రెండో కత్తితో నిఖిల్కు ఇచ్చాడు. దాంతో తనుజ గౌడను నిఖిల్ నామినేట్ చేశాడు. శ్రేష్ఠి వర్మ డీమన్ పవన్ను నామినేట్ చేసి ఇంకో కత్తిని రాము రాథోడ్కి అందించాడు. అతను గౌరవ్ని గుప్తాను నామినేట్ చేయడం జరిగింది. ఇక వీరందరిలో సాయి శ్రీనివాస్ తన దగ్గరున్న ఇమ్యూనిటీ పవర్ని ఉపయోగించి నామినేషన్ సేఫ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా బిగ్ బాస్ తెలుగు 9 8వ వారం నామినేషన్స్ 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో దివ్యల మాధురి, తనుజ, రీతు చౌదరి, రాము రాథోడ్, గౌరవ్, సంజన, డీమన్ పవన్, కళ్యాణ్ ఉన్నారు. ఇద్దరు ఎలిమినేట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం అయిపోయింది. ఆ ప్రక్రియ నేను ఎపిసోడ్లో ప్రసారం చేయనున్నారు. ఇక ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అండ్ కంటెస్ట్ అంతా వెళ్ళిపోయారు. ఇవాళ లేదా రేపు ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఇద్దరు మళ్ళీ రీకంటెస్టెంట్స్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలని ఉన్నారని సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజమో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.